ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల కోసం ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2016 ప్రారంభించింది. దీని రెండో దశ అయిన PMAY యు 2.0 సెప్టెంబర్ 1, 2024న రోల్ అవుతోంది. రాబోయే 5 ఏళ్లలో నగరాల్లో నివసించే EWS, LIG, MIG కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడమే ఈ ఫేజ్ ముఖ్య ఉద్దేశం. ఎవరికి ఎంత నగదు అందుతుంది? ఈ పథకం కింద లబ్ధిదారులను వారి వార్షిక ఆదాయం ఆధారంగా 3 వర్గాలుగా విభజించారు. EWS అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల వరకు ఉండాలి. LIG వారి వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయల వరకు ఉండాలి. MIG వీరి వార్షిక ఆదాయం 9 లక్షల రూపాయల వరకు ఉండాలి. ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం మొత్తం 2,05,000 రూపాయల వరకు సహాయం అందిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1,05,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు ఇస్తాయి. అంతేకాకుండా హోమ్ లోన్ తీసుకునే వారికి 1,08,000 రూపాయల వరకు వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది. ప్రభుత్వం ఈసారి రూల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఆగస్టు 31, 2024 కంటే ముందే సొంత స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆ తేదీ తర్వాత స్థలం కొన్నవారు లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు ఈ నిధులకు అర్హులు కారు. మీ స్థలం ఖచ్చితంగా నివాస ప్రాంతంలోనే ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉన్న స్థలాలకు ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి కావాల్సిన అర్హత సర్టిఫికేట్లు. నిధులు పొందేందుకు ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ సర్టిఫికేట్ తప్పనిసరి. అధికారిక పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మున్సిపల్ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే సర్టిఫికేట్ ఇచ్చి 4 విడతల్లో డబ్బులు జమ చేస్తారు. ఏ డాక్యుమెంట్లు అవసరం? మీరు ఆగస్టు 31, 2024 కంటే ముందే అక్కడ నివసిస్తున్నారని నిరూపించేందుకు పాత కరెంటు బిల్లు, వాటర్ బిల్లు లేదా మున్సిపల్ ట్యాక్స్ రసీదులు చూపించాలి. పాత ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నా అది ఆధారంగా పనిచేస్తుంది. ప్రభుత్వం జియో ట్యాగింగ్, శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా కూడా మీ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. ఏదేమైనా అర్హత కలిగిన వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మురికివాడల్లో ఉండేవారు, వీధి వ్యాపారులు, పనిచేసే మహిళలకు ఈ PM ఆవాస్ యోజన పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వృధా చేయకుండా అప్లై చేయండి.